అశ్వపూర్వ, ఈ 3 పురములని కూడా నడిపించేదాన్ని నేను గనక అశ్వపూర్వ అంటే అశ్వపూర్వ అహనీచాస్మి. నా పేరు మహర్షులంతా పెట్టారు అశ్వపూర్వ అని చెప్పి. హృదయం అనే పురాన్ని లాగేదాన్ని గనక నా పేరు అశ్వపూర్వ. లక్ష్మీతంత్రంలో ఇంద్రుడికి చెప్తోంది అమ్మవారి మాట. అంతేనా? అశ్వానాం హేషవత్ యోగారంభే కరోమి చ. ఇటీవలి కాలంలో యోగా పేరు చెబితే గంగవెల్లి ఎత్తిపోతారు జనాలంతా. ఆ యోగాకి ముందు వెనక ఏవో 4-5 ఆంగ్ల పదాలు, రష్యన్ పదాలు, పర్షియన్ పదాలు చేర్చేసినట్టయితే ఇక జనాల్ని పట్టుకోవడం కష్టం. కానీ యోగశాస్త్రం అంతటిదండి. ఇక్కడ చెప్తోంది అమ్మవారు, నేను యోగారంభము లోపల అంటే యోగ సాధన దశలో యోగం ఫలిస్తోంది అన్న దశ లోపల నేను సుషుమ్న మూలంలో గుర్రపు సకిలింతతో వినిపిస్తాను. ఎవరైనా యోగాలో కూర్చున్నప్పుడు ఆ సకిలింత వినగలిగారా ఎవళ్ళైనా? అది వినగలిగితే సుషుమ్న ప్రారంభమైన అర్థం. సుషుమ్న నాడిలోంచి అలాంటి ధ్వని వస్తుంది. నాడీ మధ్యం సమాయాత కరోమి రథవత్ ధ్వనిం. నేనెప్పుడైతే సుషుమ్నలో ప్రారంభమైన ఈ హయహేష ఉందో నాడీమండలం మధ్యలోకి రాగానే రథము పరిగెడుతున్నప్పుడు రథచక్ర ధ్వని ఉంటుందే అలాంటి ధ్వని నేను వినాలి. వినగలుగుతున్నావా? మనం యోగశాస్త్ర ప్రవీణులము అని చెప్పి మన భుజం మనమే తట్టుకునే వాళ్ళం కొన్ని వందలు వేల మంది ఉన్నాం కదా, మనకి వినిపిస్తోందా? ఎప్పుడైతే గుర్రపు సకిలింత వినిపించిందా ఎక్కడైనా? లేదు. హస్తినాద ప్రబోధం వినిపించిందా? లేదెక్కడాను. ఇప్పుడు వ్యోమరంధ్రమనుప్రాప్త హస్తినాద వినాదిని. చివరికి సహస్రారం దాకా వెళ్ళాం. సహస్రారం దాకా వెళ్ళినప్పుడు అప్పుడు వినిపించే ధ్వని ఏనుగు ఘీంకారము. అంటే యోగశాస్త్ర ప్రక్రియ లోపల 3 దశలు ఉంటాయి మనకి. ఈ 3 దశలు మనకు వచ్చాయంటే మనకి తెలియకుండానే మనకి ఈ 3 ధ్వనులు వినిపించాలి. మొదటగా గుర్రపు సకిలింత, రెండవది రథముల ధ్వని, రథముల చక్రముల ధ్వని, మూడవది ఏనుగు ఘీంకారము. ఇదే ఉపనిషత్తు చెప్పింది. నాదబిందు ఉపనిషత్తు, తేజబిందు ఉపనిషత్తు, యోగ శిఖోపనిషత్తు ఇవన్నీ చెప్పాయి. మనం యోగా అంటే ఎక్కడి వరకు వెళ్ళాం? ప్రాణాయామము అంతే. లేదా ఓం అంటూ ఊపిరి బిగబడ్డం, ఎక్కడితో ఆగిపోయాం. ఇవి కాదని అంటలేదు. వీటితో పాటు యోగశాస్త్రం అభ్యసించామంటే, నీవు యోగా అభ్యాసం చేస్తున్నావంటే నీ ఒంటికి చల్లటి గాలి తగులుతోందా వెచ్చటి గాలి తగులుతోందా కూడా నీకు తెలియనంతటి స్థితికి చేరుకోవాలి. అది యోగ శబ్దము. దీన్నే నారదుడు ధ్రువుడికి ఉపదేశించాడు. నాయనా, ఆసనం అంటే 14 రకాల ఆసనాలు ఉంటాయి కాదు, నీకు ఎక్కడ కూర్చుంటే ధ్యానము సక్రమంగా జరుగుతుందో, ఎలా కూర్చుంటే అదే ఆసనము. కదలకుండా కూర్చో, అయిపోయింది. అది కుక్కుటాసనమా చలవాసనమా మరోటా మాకు సంబంధం లేదు. ఇది పద్ధతి. కన్నులు మూసుకో. నీకు కావలసిన తత్వం నీ కంటి ముందు వచ్చేదాకా కూడా నీకు కంటి మూత పడదు, నిద్ర రాదు. అదే జరిగింది. అంతే తప్ప మనం యోగా అని చెప్పి ఇలా కళ్ళు మూసుకొని తూలి కింద పడి నాకు చాలా యోగాలో ఒక విపరీత అనుభవం కలిగిందంటే అది అనుభవం అవుతుందా? కాదు. అది చెప్తోంది అమ్మవారు. అంచేత యోగమే రథము, వెళ్ళే మార్గము ధ్యానము అని చెప్పడానికి యోగాభ్యాసంలో ఈ సూత్రాన్నే వర్ణన చేస్తారు. మనము ఏ ధర్మాన్ని పాటిస్తున్నామో అది రథానికి పీఠం అవుతుంది. అంటే నువ్వు బ్రహ్మచారివా, వివాహితుడివా, వృద్ధుడివా, ఏమిటి? యోగ నేర్చుకునేడు యోగశాస్త్రం అభ్యసించేటప్పుడు ఇవన్నీ కూడా పనిచేస్తాయి. అంచేత నువ్వు ఏ ధర్మానుష్ఠానం చేస్తున్నావో అది మొదటిది పీఠము, రెండవది వితానము. యోగాభ్యాసం చేస్తున్నప్పుడు నీలో ఒక రకమైన జంకు లజ్జ ఉంటుంది. చేస్తున్నాను, అనుగ్రహం ఉంటుందో లేదో అంతే. ఎక్కడికి యోగా క్లాస్కి వెడుతున్నానండి, ఇక అయిపోయింది, దానికి ప్రయోజనం రాదక్కడ. లజ్జ అన్నారు, లజ్జని వితానము అన్నారు. వితానం అంటే నిన్ను కప్పివేసేలాంటి చాందిని, ఒక బ్లాంకెట్ లాంటిది కావాలి. తర్వాత ఈ రథమునకు ఉపాయము అపాయము ఎలా నువ్వు సాధన చేయాలని నిర్ణయించుకున్నావు కదా. ఉపాయము ఇది కూబరము. కూబరం అంటే రథం ముందు భాగం అన్నమాట, కూర్చోడానికి ఉపయోగించేది. సదాచారము నేమి. రథం నడవాలంటే రథచక్రం ఒకటి చాలదు,
రథచక్రానికి ఒక కమ్మి ఉంటుంది. అదేమిటి? నేమి అంటే టైర్ అంటాం. ఆకులు ఉంటాయి, ఆకులన్నింటి పట్టి ఉంచేది ఉంటుంది. అది నేమి లేదనుకోండి, ఏమవుతుంది? రథం కాస్త విరిగి తక్కపోతుంది. ఇదేమిటి? సదాచారము. సదాచారం అంటే మడిగట్టుకోవడాలు, స్నానం చేయడాలు, గంట కొట్టాలి ఇదనే కాదండి. ఆచార శబ్దానికి అర్థము ఆహార నియమం అని చెప్పి. ఎలాగా? జాతి ఆశ్రయ నిమిత్త అదుష్టాత్ అన్నాత్ కాయశుద్ధి వివేక. జాతి దుష్టములు కానీ, ఆశ్రయ దుష్టములు కానీ, నిమిత్త దుష్టములు కానీ, 3 రకాల దోషాలు లేని ఆహారము తింటే ఉండే పద్ధతే దాని పేరు సదాచారము. ఇక నీ లోపల ఉండే వాయు సంచారం ఉందే, ప్రాణాయామం చేసి వాటిని తిప్పుతున్నావే, అది రథమునకుండే చక్రానికుండే ఆకుల వంటివి. అంటే నీవు వాయు సంచారాన్ని నీ ఇష్టం వచ్చినట్టుగా తిప్పగలిగిన స్థితి నీకున్న రోజుని యోగశాస్త్రమే. చెయ్యగలుగుతున్నామా? ఫ్లూట్ వాయిస్తారు, వేణువు. దానికి ఎంత కష్టమో తెలుసునా? పెద్దలు ఉండేవారు పూర్వకాలంలో, ఓ మహానుభావులు. ఒక తోడి రాగాన్ని రాగాలాపన పెదవి నుంచి బయటికి తీయకుండా ఫ్లూటుని గంటంబావు వాయించారని చెప్పి పెద్దలు చెప్తుంటారు వాళ్ళు. ఎలాగట? ముక్కుతోటే గాలి పీల్చుకుంటూ, ఆ పీల్చున్న గాలి పెదవుల ద్వారా వేణువులోకి వస్తూ, ఇది నిరంతరం చక్రంలా జరగాలి, మధ్యలో ఊపిరి ఆపడానికి వీల్లేదు. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసముల్లో తేడాలు మనకి తెలుస్తాయి. అక్కడ ఆయన తేడాలు లేకుండా సాధన చేశారు. ఇది విశేషం అన్నమాట. అలా వాయు సంచారాన్ని తిప్పగలిగితే అది. ఇక ప్రాణం ఉంది చూచారా, అది నొగ. రథసారథి కూర్చునే చోటు అది. అశ్వపూర్వం రథమధ్యాం అండంలో అంతరార్థము ఇంత యోగశాస్త్రం చెప్పింది. నొగ అవుతుంది. ఇక జీవనం ఉంది, మనం బతకడానికి తగినటువంటి కొన్ని లక్షణాలు. ఇది బంధురము అంటారు. అంటే ఈ కాడిని మధ్య భాగాన్ని కట్టివేసే బంధనం ఉంటాయి కదా, అది బంధురము. తర్వాత బుద్ధి బలమవుతుంది. అలాగే గుర్రములు ఇందాక చెప్పుకున్నాం, ఇంద్రియాలు. కొరడ, గుర్రాలు నడిపించాలంటే కావాలి కదా శాస్త్రము. శాస్త్రవిధి తప్పవద్దు. శాస్త్రవిధి తప్పితే నువ్వు చేయడానికి వీల్లేదు. శాస్త్రము. పగ్గాలేమిటి? ప్రగ్రహం అంటారు. అంటే గుర్రములని వెనక్కి ముందుకు నడిపించాలి. గుణములు, గుణముల ద్వారానే నువ్వు నడిపించాలి వాటిని. అంచేత ఇవి ప్రగ్రహములు. సారథి, విజ్ఞానమే సారథి. సారథిగా కూర్చున్నవాడే మనని నడిపిస్తాడు. విజ్ఞాన సారథిర్యస్తు. మరి మనకి రథం వెడుతుంటే ఇప్పుడు మనకి తెలియ, కానీ రథం ముందు కాపలాదారులు కొంతమంది నడుస్తూ ఉండేవారు ఎదర. వాళ్ళంతా ఎవళ్ళు అంటే పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్ల వెహికల్స్ ఎడుతుంటే పైలట్ అని ముందు ఎడుతుంటారే, అలాంటి వాళ్ళు ఉంటారు. ఎవళ్ళు వాళ్ళు అంటేట శ్రద్ధ, ఇంద్రియ నిగ్రహము. వాళ్ళిద్దరు పరిచారకులు నీకు. పార్శ్వచరులు, రథానికి 2 పక్కల కాపలా కాస్తూ ఉంటారు పార్శ్వచరులు. వాళ్ళిద్దరూ ఎవరంటే త్యాగము. మరి రథం పెడుతుంటే ఏమిటా రథం గుర్తు పట్టాలంటే ఆ రథం మీద ఒక జెండా ఉండాలి కదా. ఆ జెండా ఏదో కాదు, వేదము. వేదమే జెండా. అందుకని అశ్వపూర్వం రథమధ్యాం అని చెప్పడంలో అంతరార్థం ఇది. గుర్రములు ముందు నడుస్తుంటాయి, ఏనుగుల శృతి చేత ఆవిడ మెళకో తెచ్చుకుంటుంది. అలాంటి రథము మన శరీరమైతే మనలో ఉండే 3 పురములని ఆవిడే నడిపిస్తుంది కనుక అశ్వపూర్వ. కాబట్టి అశ్వపూర్వ అంటే ఇంకో చమత్కారం చెప్పారు. అశ్వ అంటే శ్వ న, రేపన్నది లేదు కాదు. ఎప్పుడూ కూడా ఒక రూపంలో ఉండదు ప్రకృతి, ఎప్పుడు మారుతూనే ఉంటుంది. కానీ మారనిది ఒకటి ఉంది, అదెవరు? పరమాత్మతత్వం. అంచేతనే ఆశ్చయుజమాసం అంటున్నారు. అంటే భగవంతునితో చేర్చేలాంటి మాసము శరదృతువు అనమాట. అందుకోసమని అశ్వ శబ్దానికి అర్థము భగవంతుడని. అశ్వపూర్వ, భగవంతుని కంటే ముందే వస్తుంది అమ్మవారు. అనుమానమా? తిరుపతి ఎలా వచ్చిందండి? వెంకటేశ్వరం ఎందుకు వచ్చాయండి? ఇక్కడ పని లేదు, అక్కడ వైకుంఠంలో కూర్చోవచ్చు కదా. కానీ పాపం ఆయన పెద్ద కష్టంతో వచ్చింటే శ్రీ వైకుంఠ విరక్తాయ, వైకుంఠం మీద విరక్తి కలిగిందిట. ఎందుకు వచ్చింది? అక్కడ బాగానే ఉంది కదా అంతాను. లేదు, లక్ష్మీదేవి కోపం వచ్చేసి కిందకి దిగింటే పాపం. పాపం చాలామంది లక్ష్మీదేవిని అనవసరంగా తప్పుడుతుంటారండి. స్వామి మీద కోపం వచ్చి ఆయన తంతే తన్నాడు అనుకోండి, ఇలా వెళ్ళిపోతుందా? స్వామి మీద కోపం రాలేదండి. కోపం వచ్చి ఇంట్లోంచి వెళ్ళిపోయే స్త్రీ ఎక్కడైనా కానీ తను వెళ్ళే చిరునామా చెప్పి పెడుతుందండి. ఆలోచించండి కాస్త. లక్ష్మీదేవి ఏముందో తెలుసా?
కరవీరపురం గచ్చామి అహం దేవేశ, నేను వెడుతున్నా వైకుంఠాన్ని వదిలిపెట్టి కరవీరపురం వెడుతున్నాను, కొల్హాపూర్ అక్కడికి వెడుతున్నా అని చెప్పింది. అందుకని ఆయన వచ్చాడు. అంటే ఆయనకంటే ముందు ఎవరు వచ్చారండి? లక్ష్మీదేవి. అశ్వపూర్వ, అశ్వ శబ్దానికి అర్థము భగవంతుడు. భగవంతుని కంటే ముందు కదలి వచ్చేది. ఇంకోటి కూడా చెప్పాలి. సీతాదేవి ఏంది, రామచంద్ర అడవికి వెడతావా నువ్వు, నన్ను ఇంట్లో ఉండమంటావా? అగ్రతస్తే గమిష్యామి మృద్దంతి కుశకంటకాన్. ఏమయ్యో పద్ధతి తెలిసినట్లేదు నీకు. మా నాన్న నా పేరు పతివ్రత అని పరిచయం చేశాడు పెళ్ళినాడు, గుర్తుందా? పతివ్రత మహాభాగ. పతివ్రత అంటే అర్థం ఏమిటి? పెళ్ళి కాకుండా ఉన్నప్పుడే పతివ్రతని. ఇలాగా పతి యొక్క వ్రతమే నా వ్రతముగా కలిగిందని నేను, అది అర్థం అక్కడ. అంచేత నీకు వనవాసం అయితే నేను వస్తాను. వనము లోపల నువ్వు కాదు అడుగు పెట్టేది, నేను అడుగు పెడతా. అగ్రతస్తే గమిష్యామి, నీకంటే ముందడుగు నేనే వేస్తా. అగ్రతస్తే గమిష్యామి మృద్నంతి కుశకంటకాన్, నీ మార్గము లోపల ఉండే రాళ్ళు ముళ్ళు ఇలాంటివన్నీ తీసి పారేయడానికి నేను పెడతాను. అంతే కదా అశ్వపూర్వ, స్వామి కంటే ముందు నడిచింది. అంచేత లంకానగరానికి ఎవరండి ముందెళ్ళింది? సీతాదేవే కదా. ఆవిడ అక్కడికి వెళ్ళకపోతే రాముడు పెడతాడా చెప్పండి? అందుకడికి ఆ తర్వాత మళ్ళీ భూప్రవేశం చేసింది ఆవిడ. వైకుంఠానికి ముందు ఎవరు వెళ్ళారు? సీతాదేవి వెళ్ళింది. ఆ తర్వాతే రాముడు తర్వాత అవతారం చాలించాడు. అగ్రతస్తే గమిష్యామి, ఇది అంతరార్థం ఇక్కడ. అందుకని అశ్వపూర్వ, భగవంతుని కంటే ముందుండేది. కాబట్టి స్వామి కంటే నువ్వే ముందుంటావు తల్లి అని చెప్పి వేదాంత దేశకులన్న మహానుభావులు వెంకటేశ్వర స్వామికున్న శ్రీదేవి, భూదేవి, నీలాదేవి మాత్రమే కాకుండా దయాదేవి అని కొత్త మహారాణిని కల్పించి దయాగుణాన్ని చూపిస్తూ, అమ్మా స్వామి కంటే ముందు స్వామి చూపించే దయ ఉంది చూచావా, ఆ దయ నువ్వే. స్వామి కంటే ముందే వస్తావు నువ్వు, లేకపోతే మేము బతకగలవా అన్నారు ఆయన. అంచేత అలాగే అశ్వపూర్వ అని చెప్పడంలో వేదుల వారు అంటారు, వేదుల సూర్యనారాయణమూర్తి గారిని, ఆయన వెంకటాధ్వర రాసిన లక్ష్మీ సహస్రానికి అనువాదం చేస్తూ చాలా చిన్న వయసులో అనువాదం చేసేట వారు. మనకి 20వ శతాబ్దం ప్రారంభంలో 21వ శతాబ్దం ప్రారంభం వరకు ఉన్నారు పెద్దలు. వారు అంటారు, అనుపమ నిర్నిమిత్త కరుణ త్రుటి అయినను నీవు నీ పతి వెత కొనకున్న, నీవు అతడు తప్పులు సైపడటంచు మేం చేసే తప్పులు చూసి క్షిపామి అతస్రం ఆసురీశయ్యవయోనిషు అంటూ మీదపడి గరుస్తాడు ఆయన. అందుకని నువ్వెప్పుడు కూడా ఆయనకు అనుగుణంగా ఆయన ఏ అవతారం ఎత్తితే ఆ అవతారంలో మా కోసం వస్తుంటావమ్మా. ఆయనకంటే ముందు నువ్వు వచ్చావు. ఇదే పట్టుకున్నాడు పెద్ద మనిషి, రాముడి కంటే సీతమ్మ పెద్దటి కదండి పాపం, పెద్ద ఆవిడే కదా. నిజమే నాయన, సీత అమ్మగారు రాముడి కంటే పెద్ద ఆవిడే పాపం, ఇలా చెప్పుకోవాల్సి ఉంటుంది. అందుకని కాదు, అనుగ్రహానికి ముందు వస్తుందని చెప్పడంలో అంతరార్థం అది. అంటే భగవంతుడి కంటే ముందు ఉంటుంది అమ్మవారు, కానీ కనిపించదు.